హలో ఎవరివన్. ఈ వీడియోలో మనమైతే ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే యూజర్ మోడ్, కర్నల్ మోడ్, సిస్టమ్ కాల్స్, కంపైలర్, ఇంటర్ప్రిటర్ అండ్ జేవిఎం. ఫస్ట్లీ సిపియు అనేది టూ మోడ్స్లో వర్క్ అవుతుంది, కెర్నల్ మోడ్ అండ్ యూజర్ మోడ్. అసలు ఎందుకు ఈ టూ మోడ్స్ కింద ఉంటుందంటే బేసికల్లీ ప్రోగ్రామ్ అనేది కొన్ని ప్రోగ్రామ్ హార్డ్వేర్ని యాక్సెస్ చేసేలా ఉంటాయి. అలాగని అన్ని ప్రోగ్రామ్స్కి మనం ఫుల్ కంట్రోల్ ఇచ్చేస్తే సిస్టమ్కి అనేది క్రాష్ అయిపోవచ్చు, ఆ సిస్టమ్ హార్మ్ అవ్వచ్చు. అందుకని ఇలా సిపియు టూ మోడ్స్లో వర్క్ అవుతుంది, కెర్నల్ మోడ్ అండ్ యూజర్ మోడ్. సో ఫస్ట్లీ యూజర్ మోడ్లో ఏమేమి పర్ఫామ్ చేయొచ్చు అంటే మనం బేసిక్గా యూజర్ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేయొచ్చు, లైక్ మూవింగ్ ద డేటా, కాపీయింగ్ ద డేటా, అథమెటిక్ ఆపరేషన్స్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ అనేవి యూజర్ మోడ్లో పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా కర్నల్ మోడ్లో ఏంటంటే కర్నల్ మోడ్లో వీ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద హార్డ్వేర్ అనమాట. ఇట్ ఎగ్జిక్యూట్స్ ద క్రూషియల్ టాస్క్స్. మనం డైరెక్ట్గా ఇక్కడ హార్డ్వేర్తో కమ్యూనికేట్ అయిపోవచ్చు కర్నల్ మోడ్లో. సో యూజర్ మోడ్లో ఏంటంటే మనం యూజర్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కర్నల్ మోడ్లోనే ఉంటుంది. ఇది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిస్టమ్ కాల్స్. సిస్టమ్ కాల్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ యూజర్ ప్రోగ్రామ్స్ ఆన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఇప్పుడు మన యూజర్ ప్రోగ్రామ్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి విత్ కర్నల్ అంటే బై యూజింగ్ ద సిస్టమ్ కాల్స్. సిస్టమ్ కాల్ అనేది ఏంటంటే యూజర్ మోడ్ ఒక స్పెషల్ రిక్వెస్ట్ పంపిస్తారు అనమాట, దేనికంటే కర్నల్ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోవడానికి. ఎగ్జాంపుల్స్ చూస్తే రీడ్, రైట్, ఫోర్క్ ఎక్సెట్రా. ఇక్కడ మనం చూస్తే సిస్టమ్ కాల్స్ డిఫరెంట్గా ఉంటాయి. విండోస్లో ఒక విధంగా, యూనిక్స్లో ఒక విధంగా. విండోస్లో మనం చూస్తే క్రియేట్ ప్రాసెస్ అని ఉంది, యూనిక్లో ఫోర్క్ అని ఉంది. ఇలా డిఫరెంట్ సిస్టమ్ కాల్స్ అనేవి ఉంటాయి. ఇది దేనికంటే యూజర్ 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 ప్రోగ్రామ్స్ అనేవి కెర్నల్తో కమ్యూనికేట్ అవ్వడానికి మనం సిస్టమ్ కాల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది యూజర్ ప్రోగ్రామ్కి, ఆపరేటింగ్ సిస్టమ్కి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్. కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ దేనికి వాడతాం అంటే మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ కింద మార్చడానికి కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ అయితే వాడతాం. ఫస్ట్లీ కంపైలర్ ఏంటంటే మన సోర్స్ కోడ్ని డైరెక్ట్గా మిషన్ కోడ్కి అట్ ఏ టైం కన్వర్ట్ చేసేస్తుంది. దీనివల్ల ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ కంపైల్ అవ్వడానికి టైం పడుతుంది మనకి. ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ మన కోడ్ టేక్స్ ఆల్ ద కోడ్ ఇన్ వన్ గో అండ్ ఆ కోడ్ని మిషన్ లాంగ్వేజ్ కింద మారుస్తుంది అండ్ అవుట్పుట్ వచ్చేస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే ఫస్ట్ 3 లైన్స్ కరెక్ట్ అయినా సరే ఫోర్త్ లైన్ ఒకవేళ ఎర్రర్ ఉంటే డైరెక్ట్ ఇంకా మనకు అవుట్పుట్ రాదు, ఎర్రర్ అనే వస్తుంది. ఇది కంపైలర్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే సి, C++ అనేవి కంపైలర్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ప్రిటర్స్ ఏంటంటే ఇక్కడ కోడ్ అనేది లైన్ బై లైన్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, లైన్ బై లైన్ కింద ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కొంచెం స్లోగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డీబగ్గింగ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ ఈచ్ లైన్ ఇన్స్ట్రక్షన్ టేక్స్ వన్ ఇన్స్ట్రక్షన్ ఎట్ ఏ టైం. ఒక్కొక్క లైన్ కోడ్ తీసుకుంటుంది, ఆ కోడ్ని ఫస్ట్ మిషన్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది, మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ తీసుకొని మిషన్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఇది ఇంటర్ప్రిటర్ చేసే పని. సేమ్ ఉంది చూసుకున్న ఎగ్జాంపుల్ చూస్తే 4 లైన్స్ కోడ్ తీసుకుంటే ఒకవేళ ఫస్ట్ 3 లైన్స్ కరెక్ట్ అయితే ఆ 3 లైన్స్ ఒక అవుట్పుట్ డిస్ప్లే అయిపోతుంది. ఒకవేళ మనకి నెక్స్ట్ లైన్ ఎర్రర్ ఉంటే అది మాత్రం ఎర్రర్ చూపిస్తుంది, ముందు లైన్స్ ఒక అవుట్పుట్ చూపించేస్తుంది మనకి. ఇది వచ్చేసి ఇంటర్ప్రిటర్. డిఫరెన్సెస్ చూస్తే మనం కంపైలేషన్ అంటే ఫాస్టర్ రన్ టైం ఉంటుంది, కానీ ఇంటర్ప్రిటర్లో స్లో రన్ టైం ఉంటుంది, కానీ డీబగ్గింగ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జావా వర్చువల్ మిషన్, జేవిఎం. జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్. ఇది ఒక సబ్ క్లాస్ అనమాట, దేనికంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇది సబ్ క్లాస్ దేనికంటే జావా డెవలప్మెంట్ కిట్కి మన కంప్యూటర్లో జావా ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే
మన దగ్గర జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ జావా కోడ్ని కంపైలేషన్తో బైట్ కోడ్ కింద మారుతుంది ఫస్ట్. ఇక్కడ మనం చూస్తే జేడీకేలో కంపైలర్ ఉంటుంది. ఫస్ట్ జావా ఫైల్ని అది క్లాస్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు జేవిఎంలో ఏమవుతుందంటే ఆ బైట్ కోడ్ని మిషన్ కోడ్ కింద రన్ టైంలో మారుస్తుంది అనమాట. సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే ఇట్స్ ఇండిపెండెంట్ ఆన్ ప్లాట్ఫామ్. అంటే మనం ఒకసారి కోడ్ చేయొచ్చు, దేంట్లో అయినా రన్ చేసుకోవచ్చు. కాబట్టి ఏదైనా సిస్టంలో మనం జేడీకే ఒకవేళ ఇన్స్టాల్ చేసి ఉంటే అక్కడ దాంట్లో మనం జావా కోడ్ రన్ చేయొచ్చు ఈజీగా. ఇక్కడ మనం చూస్తే డిఫరెంట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి జావా స్క్రిప్ట్, C#.NET and Python. So it is about JVM. So thank you guys for watching this video.